అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం 2025లో కొత్త ఇల్లులు కట్టుకుని గృహప్రవేశాలు చేసుకోవాలి, రెడీగా ఉంటారు, మంచి ముహూర్తాల కోసం చూస్తూ ఉంటారు. మరి అటువంటి వారికి మంచి ముహూర్తాలు ఏ నెలలో ఉన్నాయి చెప్పండి. అలాగే చాలామంది సందేహం ఏంటంటే అద్దెళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా వాస్తు చూసుకోవాలా అండి, అది మా సొంత ఇల్లు కాదు కదా, అయినా కూడా మేము వాస్తు చూసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. మరి అటువంటి వారికి కూడా సమాధానం మీరు చెప్పాలి. అయితే ఇల్లు అద్దిల్లా సొంతిల్లా అనేది కాదు, మనం ఉండబోయేది ఆ ఇంట్లో కాబట్టి అద్దెకున్నా సొంతదైనా సరే మనం ఒకలాగే ట్రీట్ చేయాలి. ఎందుకంటే అందులో మనమే కదా ఉంటాము. సొంత ఇల్లు అయితే మరికొంత ఎక్కువగా చూసుకోవాలి, ఎందుకంటే అది మనం ఎప్పుడూ ఉండే ఇల్లు కాబట్టి దానికి కూడా ముహూర్తం చూసుకుంటాము. మన ఇంటి యజమానికి నక్షత్రాన్ని బట్టి వాళ్ళు పురోహితులు మంచి తిదివారి నక్షత్రాలు అంటే భర్తది భార్యది కలిపి కూడా నక్షత్రాలు జోడించి వారి యొక్క జాతక బలాన్ని బట్టి ముహూర్తాలు నిర్ణయిస్తారు. అయితే అద్దెళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మనం వాస్తుపరంగా పెడతామన్నమాట. అది వాస్తుపరంగా పెడతారు, ఇది కూడా వాస్తుపరంగా పెడతారు. మనం తాత్కాలికంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాం, దీనికి కూడా అంత అవసరమా అని అనుకుంటే అవసరమే అని చెప్పాలి. ఎందుకు అంటే అందులో మనమే ఉండబోతున్నాం కాబట్టి. ఇవి ఎలా చూసుకుంటారు అని ఒక చిన్న ప్రశ్న రావచ్చు. అంటే మనం ఏం చేయాలంటే ఎవరైతే ఇంటి యజమాని మారుతున్నారో భర్త కానీ భార్య కానీ, అంటే భర్త లేని వాళ్ళు ఆడవాళ్ళ పేరు మీద, మన ఇంటి పేరు మీద మన పేరు ఏదొస్తుంది అంటే మన ఒంటి పేరు ఉంటుంది కదా, రమానో రమేషనో ఏదో ఒక పేరు ఉంటుంది కదా, ఆ నుంచి బండిరా వరకు మనకి 56 అక్షరాలు ఉన్నాయి కదా. ఈ 56 అక్షరాలలో మనకి ఏ వర్గానికి చెందుతామో అవర్గో అంటే ఆ నుంచి ఆహా వరకు, కవర్గో అంటే కా నుంచి ఇన్యా వరకు, చవర్గో అంటే కా చా టా తా పా అక్కడ యా నుంచి బండిరా వరకు, ఇలా ఒక్కొక్క వర్గుకి ఒక్కొక్క దిక్కు నప్పుతుందనమాట. కొంతమంది అందరికీ తూర్పే అని ఒక నానుడు ఉండిపోయింది, ఆ ఈస్ట్ ఫేసింగ్ అయితే సరిపోతుంది పర్వాలేదు అని అనుకుంటారు. కానీ అందరికీ తూర్పు పడదు, అందరికీ ఉత్తరం పడదు, అందరికీ దక్షిణం పడదు. ఇక్కడ చిన్నగా నేను టచ్ చేస్తాను, వాస్తు టచ్ చేసి చెప్పేస్తాను. అయితే ఏంటంటే మన పేరులో మొదటి అక్షరము ఏ లెటర్ వస్తోంది, యానా పానా బానా అనేది చూసుకొని ఆ రకానికి అంటే ఆ వర్గులోకి ఏ దిక్కు నప్పుతుంది అనేది చెక్ చేసుకుని మీకు తూర్పు సింహద్వారమా మనకి రాసి ఉంటుంది, వర్గానికి సరిపడా ఏ దిక్కు అని రాసి ఉంటుంది అనమాట. కొన్ని ఐమూలలు కూడా ఉంటాయి, అంటే తూర్పు ఉండదు, ఇటు దక్షిణము ఉండదు, మధ్యలో ఆగ్నేయ దిక్కు దాన్ని ఐమూల అంటారు. లేదా ఇటు తూర్పు ఉండదు, ఇటు ఉత్తరము ఉండదు, మధ్యలో ఈశాన్యం సింహద్వారం ఉంటుంది. అయితే కొన్ని మనకి పక్కాగా వాస్తు ప్రకారం అంటే అద్దిళ్ళు రాలేకపోవచ్చు. అయితే మనం దేన్ని ప్రధానంగా తీసుకుంటాము అంటే మనకి మెయిన్ డోరు ఎటువైపు ఉంది, ఎటు టచ్ చేసి ఉంది, తూర్పుకి రైట్ సైడు ఆగ్నేయము, ఇటు టచ్ చేసి ఉన్న సింహద్వారం తీసుకుంటే అగ్నికి సంబంధించినటువంటి మనకి ఉత్పాతాలు జరుగుతాయి, అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అట్లాంటివి జరుగుతాయి. అదే తూర్పుకి ఎడం చేతి వైపు ఈశాన్యం వైపు ఉన్న ద్వారం తీసుకుంటే అష్టైశ్వర్యాలు వస్తాయి. అంటే ఇతను ఈ వర్గులోకి చెందకపోయినా, అంటే తూర్పు వర్గులోకి చెందకపోయినా ఈశాన్యం ఇతన్ని కాస్తుంది. అది ఎలా చూసుకోవాలి అని అంటే కనుక ఇల్లు మారేటప్పుడు అంటే ముందు మూలలు చెప్పేస్తాను, తర్వాత ఉత్తరం స్థానం అంటే ఒక్కొక్క మూలకి ఒక్కొక్క అధిపతి ఉంటాడు కదా. అంటే తూర్పు వైపు ఈయన ఎవరు బ్రహ్మదేవుడు, ఈశాన్యం వైపు ఈశ్వరుడు, ఉత్తరం వైపు కుబేరుడు, ఆగ్నేయం వైపు ఏమో అగ్నిదేవుడు, దక్షిణమేమో ఎవరు యమధర్మరాజు, నైరుతి అంటే నిరుతి అని రాక్షసుడు ఉంటాడు, అక్కడ ఒక్కటే రాక్షసుడు ఉంటాడు, వాయువ్యం వైపు వాయుదేవుడు, ఇలాగా ఉత్తరానికి ఉత్తర ఈశాన్యానికి ఇలా ఒక్కొక్క దేవుడికి వరుణదేవుడు ఇటువైపు వస్తాడు. సో ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు. కాబట్టి మన ద్వారము ఏ వైపుకి నప్పుతోంది, నైరుతి వైపు సింహద్వారం వచ్చిన పడేవి ఏవి తీసుకోకూడదు. ఆ ఇల్లుని అసలు ఏ వర్గంలో ఉన్న వాళ్ళు కూడా అటువైపు తీసుకోకూడదు అనమాట. అయితే ఇప్పుడు మనం ఎలాగ వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను అద్దింట్లోకి పెడుతున్నాను, నేను ఎట్లా ముహూర్తం చూసుకుని వెళ్ళాలి అని అంటే కనుక శుభముహూర్తాలు ఏ తేదీలో ఉన్నా సరే మనకి ఫస్ట్ తెల్లవారుజామున ఉంటుంది,
ఆ శుభముహూర్తం కూడా ఒక్కొక్కసారి మనకి ఆ తెల్లవారుజామున ముహూర్తం కూడా నప్పకపోతే, ఆ టైంలో అవ్వకపోతే గోధూళి వేళ అంటే సాయంత్రం సమయంలో మనం దివ్యంగా చేసుకోవచ్చు. మధ్యాహ్నం సమయము అభిజిత్ లగ్నము అని వస్తుంది. అది ఓన్లీ 45 నిమిషాలు మాత్రమే వస్తుంది. ఆ 45 నిమిషాల్లో మనం చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లేదు కుదరని పక్షంలో అయితే ఉదయం కానీ లేదా అంటే సాయంత్రం కానీ చేసుకుంటారు. మరీ సాయంత్రం దాటిపోయి నిశిరాత్రిలో కానీ మనం చేసుకోకూడదు. తర్వాత ప్రతిరోజు మనకి రాహుకాలము, వర్జ్యము, యమగండ కాలము, అమృత కాలము ఇలా మనకి విభాగాలు ఉంటాయన్నమాట. అయితే ఒక నక్షత్రం సపోజ్ అశ్విని నక్షత్రం ఉంది. ఈ అశ్విని నక్షత్రానికి తారాబలం చంద్రబలం చూసుకుంటాము. ఈ అశ్విని నక్షత్రానికి 1 జన్మతారగాను, 2, 3, 4, 5 అలాగా 8 వరకు ఉంటాయి. అందులో మనకి సాధన తార అంటే అది మనం సక్సెస్ సాధించేది, క్షేమతార, సంపత్తార, మిత్రతార, పరమమిత్రతార ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి మళ్ళా దానిలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడనమాట. ఒక్కొక్క ఆ తారాబల సాధన తార ఉంది, సాధన తారకి ఒక అధిపతి ఉంటాడు. అలాగే శనేశ్వరుడు జన్మతారకి చంద్రుడు అధిపతి ఉంటాడు. నైసన్ తార అంటే అది అసలు పడనే పడదనమాట. ఇలాగా మనం ఏం చేస్తామంటే మనం మారవలసిన తేదీకి అంటే ఈరోజు మారాము, ఈరోజు తిథి ఏంటుంది, ఈ మారే వ్యక్తి యొక్క నక్షత్రం ఏంటి అనేది చూసుకొని అది సాధనతార, సంపత్తార ఇలాగా తారాబలం చంద్రబలం. పరమమిత్రతార, క్షేమతార, మిత్రతార అంటే మనం నిర్భయంగా మారచ్చు. లేదు నాకు ధనమే కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళాక నేను బాగా ధనం సంపాదించాలి అని అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ వ్యక్తికి ఏ నక్షత్రం ఉంది ఆ నక్షత్ర కుండలిలో మనకి 2 అనమాట గురు. ఆ 2దైతే మనకి సంపత్తార పడుతుంది. ఆ సంపత్తారని చూసుకొని ఆ టైంకి మనం కనుక గృహప్రవేశం చేసినట్టయితే, సొంత ఇల్లు కాదు అద్దిల్లుకి మనం గృహప్రవేశం చేసినట్టయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి డబ్బులు భలే కలిసి వస్తున్నాయని అనుకుంటారు. అంటే ఏంటి అంటే ఇంత చూసుకుని మన సొంత ఇల్లు కానీ అద్దిల్లు కానీ కనుక వెళ్ళినట్టయితే, ఎక్స్క్లూజివ్ అద్దిల్లుకి వెళ్ళినట్టయితే కనుక ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి అన్ని రకాలుగా క్షేమంగా జరుగుతుంది. అదే మన ఏంటి ఏముంది అద్దిల్లే కదా, ఒక రెండు రోజులు వెళ్ళిపోం కదా, అదవ పక్షం సంవత్సరం ఉంటాం కదా. కొంతమంది ఇలా మారి అలా వెళ్ళిపోతుంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మారిన సమయానికి ఆ సమయము నైసంతార పడి ఉండొచ్చు, ఇది విరోధి నక్షత్రం అయి ఉండొచ్చు. దానివల్ల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక కలిసి రాకపోవచ్చు. కొంతమంది ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇవేమీ చూడకుండా నాకు వారం బాగుంది నేను వెళ్ళిపోతాను అని అనుకుంటే అకాల మరణాలు, విచ్ఛిన్నం అవ్వడము ఇలాంటి ఉపద్రవాలని అవి వాళ్ళు ఇందుకోసమా అని అనుకోరు. ఏదో జరిగింది కాబట్టి ఇలా జరిగింది అని అనుకుంటారు. సో ఇలాంటివన్నీ సొంత ఇల్లైనా అద్దిల్లైనా మనం ప్రతిదీ చూసుకుని వెళ్ళడమే మనకి మంచిదనమాట. ఇప్పుడు సొంత ఇళ్ళకు వద్దాము. సొంత ఇళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి 2024 డిసెంబర్ నుంచి 2025లో ఏ ముహూర్తాలు ఉన్నాయి అనేది చూద్దాము. అయితే డిసెంబరు 5వ తారీఖు చాలా మంచి ముహూర్తం ఉంది. డిసెంబర్ 11, 21, 25 ఈ 4 ముహూర్తాలు డిసెంబర్ నెలలో ఉన్నాయి. తర్వాత జనవరిలో ఏమీ లేదు, ఎందుకంటే పుష్యమాసం కదా, అది శూన్యమాసము, ఆ టైంలో ఉండదనమాట. అయితే మళ్ళీ ఫిబ్రవరి 6వ తారీఖు, 7వ తారీఖు, 8, 14, 15, 17 ఈ ముహూర్తాలు సొంత ఇల్లు గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు. తర్వాత మార్చి 1వ తారీఖు, 5, 6, 14, 15 ఈ ముహూర్తాలు మార్చి నెలలో ఉన్నాయి. తర్వాత ఏప్రిల్లో 30వ తారీఖు 1 మాత్రమే ఉంది, ఒకే ఒక రోజు, ఆ రోజు మంచి రోజు. తర్వాత మే 1, 7, 8, 9, 10, 14, 17, 22, 23 ఇవి మే నెలలో. తర్వాత జూన్ దగ్గరికి వచ్చేటప్పటికి జూన్ 4, 6 ఈ 2 ముహూర్తాలు ఉన్నాయన్నమాట. ఓవరాల్గా 2025లో గృహప్రవేశాలు చేసుకోవడానికి మంచి శుభముహూర్తాలు అయితే మాకు తెలియజేశారు. అలాగే వాస్తు పరంగా చూసుకున్నట్లయితే రెంటెడ్ హౌస్కి కూడా వాస్తు చూసుకోవాలని ఒక మంచి సందేశం అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.